ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి ప్రారంభం అవడంతో అభిమానులందరూ తదుపరి మ్యాచ్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, వెస్టిండీస్ ఆటగాళ్లు సీజన్ ముగిసే వరకు ఐపీఎల్కు అందుబాటులో ఉంటారు అని ఆయా జట్ల బోర్డులు అధికారికంగా ప్రకటించాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సీజన్ ముగిసే వరకు అందుబాటులో ఉంటారా లేక ప్లే ఆఫ్స్ వరకే అందుబాటులో ఉంటారా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మే 29 నుంచి ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఎంపికైన ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఎవరూ కూడా ఐపీఎల్కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో చాలామంది ఆటగాళ్ల టెంపరరీ రీప్లేస్మెంట్ ప్రక్రియను ఫ్రాంచైజీలు మొదలుపెట్టాయి. గురువారం రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏ జట్టు ఏ రీప్లేస్మెంట్ చేసింది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఆర్సీబీ విషయానికి వస్తే గాయపడ్డ పడిక్కల్ స్థానంలో కర్ణాటక లోకల్ బాయ్ మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశారు. అగర్వాల్ వన్డౌన్లో బాగా ఆడగలడు అని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. ఇక ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఆటగాడు మెక్గుర్గ్ స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఎంపిక చేయడం జరిగింది. అయితే బంగ్లాదేశ్ ప్రధాని భారత్పై అవాకులు చవాకులు పేలుతున్న క్రమంలో బంగ్లాదేశ్ ఆటగాడిని ఎంపిక చేయడంపై చాలా మంది అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ జట్టు యాజమాన్యంపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. గుజరాత్ జట్టేమో జోస్ బట్లర్ స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ను సెలెక్ట్ చేసుకున్నారు. కుశాల్ మెండిస్కు అద్భుతమైన టీ20 రికార్డు ఉంది. మరి ఆ అనుభవం ఈ ఐపీఎల్లో గుజరాత్కు ఏ మేర ఉపయోగపడనుందో వేచి చూడాలి. పంజాబ్ జట్టు విషయానికి వస్తే గ్లెన్ మ్యాక్స్వెల్ స్థానంలో ఆస్ట్రేలియా యువ ఆటగాడు భారీ హిట్టర్గా పేరు పొందిన ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటి వరకు 35 టీ20లు ఆడిన ఓవెన్ 647 పరుగులు చేశాడు. అందులో 452 పరుగులు ఏడాది బిగ్ బ్యాష్ సీజన్లో చేసినవే కావడం గమనార్హం. బీబీఎల్ 2024-25 సీజన్లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. సిడ్నీ థండర్తో జరిగిన ఫైనల్లో ఓవెన్ 39 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇక లాకీ ఫెర్గుసన్ స్థానంలో కైల్ జమీషన్ను ఎంపిక చేశారు. మొత్తంగా చూస్తే పంజాబ్ జట్టు ఇద్దరు ఆటగాళ్లను టెంపరరీ ప్లేస్మెంట్గా ప్రకటించింది. ఇక లక్నో జట్టేమో మయాంక్ యాదవ్ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ విలియం రూర్కేను ఎంపిక చేశారు. చివరగా ముంబై జట్టు విషయానికి వస్తే విల్జాక్స్, ర్యాన్ రికెల్టన్ జట్టుకు దూరం ఉండడంతో ఆ స్థానాల్లో జానీ బేర్స్టో, రిచర్డ్ గ్లీసన్లు ముంబై ఇండియన్స్ జట్టులోకి రానున్నారు. దక్షిణాఫ్రికా బోర్డు అనుమతి ఇచ్చినా ర్యాన్ రికెల్టన్ మిగతా ఐపీఎల్ ఆడడానికి సుముఖంగా లేడు. విల్జాక్స్, ర్యాన్ రికెల్టన్లు ఈ ఏడాది ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరి ఆ స్థానాలను వీరిద్దరూ ఎలా భర్తీ చేస్తారో వేచి చూడాలి. ఈ ఎంపికలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఎవరు మంచి ఎంపిక చేశారో మీ అభిప్రాయాన్ని తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.